అందరికీ నమస్కారం. నా పేరు రాజా, భాస్కర్ అన్న వాళ్ళ తమ్ముని. టీఎల్బీ ఫౌండేషన్ భాస్కర్ అన్న అంటే మీకు అందరికీ చాలా తక్కువ తెలుసు. మన ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు దగ్గరలో పేడపల్లి గ్రామంలో చదువుకొని సరైన విద్యా అవకాశాలు ఇక్కడ లేక తల్లిదండ్రులు హైదరాబాద్ పోతుండి హైదరాబాద్లో చదువుకొని సరైన అవకాశాలు లేక ఇక్కడ ఉంటే మనమే బ్రతుకం, బయటికి పోతే 10 మందిని బ్రతికించిన లక్ష్యంతో ఆ రోజు రాముడైతే వనవాసం ఎలా వెళ్ళిండో అన్న ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి 10 సంవత్సరాలు బెంగళూరు వెళ్ళి బలపడ్డాక తిరిగి మన తెలంగాణకు రావడం జరిగింది. అన్న లక్ష్యం ఒకటే, మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి విద్య అందాలి. విద్య చాలా ఇంపార్టెంట్. ఒక గుమస్తా కొడుకునైనా గొప్పని చేసేది విద్యే. విద్య వచ్చిన వాడు వాని జీవితానికి పునాది చేసుకున్న ఒక మార్గం అయిద్దని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుండ్రు. అన్న ఈరోజు మీరు బాక్సులు అడగగానే బాక్సులు తీసుకొచ్చినారు మీరు అనుకుంటారు, కానీ ఈ రోజుకి వెళ్ళి మీ విద్య రూపంగా మీ మీద బాధ్యత తీసుకోనికి అన్న ఈరోజు అందరికీ ఒక అండ ఉండడానికి ఈరోజు ఈ కాలేజీకి రావడం జరిగింది. ప్రతి ఒక్క పేద గడపకు ఆకలి తీర్పనికి అన్న పెద్ద కోడు కావడం అనే లక్ష్యంతో ఈరోజు నెలలో 30 రోజులు మన ఉమ్మడి నల్గొండ జిల్లా కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు. అడగకుండానైనా కన్న తల్లి అన్నం పెట్టదు. మనం అడగపోయినా మన సమస్య తెలుసుకొని సమస్యలు తీర్చేవాడే భాస్కర్ అన్న. వాస్తవమా కాదా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతో మంది మహాశులు, కానీ ఏ రోజైనా మీ కాలేజీకి వచ్చిరా? రాలే. ఇప్పటి నుంచి అన్న ప్రతి ఒక్క సమస్యకు మీకోసం వస్తాడు. కాలేజీ కాదు, గ్రామంలోనూ వస్తాడు. చౌటుపల్ల భాస్కర్ అన్న ఆఫీస్ ఓపెన్ చేస్తుండు. బీటెక్ ఎంటీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు కోచింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు విద్యకు మీరు అందరూ సపోర్ట్ చేయాలి. అలాగే సార్లకి ఇట్లా గౌరవించాలి. ఎందుకంటే భాస్కర్ అన్న ఒకటే చెప్తాడు, గుళ్ళే దేవుని మొక్కపోయి ఒకటేరా, స్కూల్లో ఉన్న సార్లు మొక్కాలి. ఎందుకంటే మన దేవుళ్ళని చేసేది సారేరని ప్రతి ఒక్క మాట చెప్తాడు. ప్రతి ఒక్క విద్యాలయం ఎక్కడ కానొచ్చినా భాస్కర్ అన్న స్కూల్కి వెళ్తాడు. ఈ స్కూల్లో విద్య ఎట్లుంది, పిల్లలు ఎట్లురు అని టెస్ట్ చేస్తాడు. ఒక స్కూల్ ఏమైనా లోపాలు ఉన్నాయనుకో ఏమైనా చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ స్కూల్లో రాగానే సార్ అడిగిన, సార్ మా పిల్లలకు వాటర్ ఇబ్బంది అవుతుంది, బోర్ ఇబ్బంది అవుతుంది, ఒకరి 5-6 నెలలు ఏమన్నా అంటే అని ఏం చెప్పినంటే ఏమన్నా మాకు అరే తక్షణమే రేపు ఇక్కడ బోర్ వేయాలి. సంక్రాంతి పండుగ చేసుకొని పిల్లలు కాలేజీకి వచ్చే లోపు నా చెల్లెలు నా తమ్ముళ్ళు స్వచ్ఛమైన మంచిలు తాగాలి. మన ఉమ్మడి నల్గొండ జిల్లా క్లోరిన్ ఏరియా నీళ్ళు చాలా ఇబ్బంది ఉంటుంది. మన నా తమ్ముళ్ళు నా చెల్లెలు ఎట్లా తాగుతారో వాళ్ళకు వాటర్కి ఇబ్బంది జరగొద్దని బోర్ వేయడం జరుగుతుంది అన్న హామీ వేయడం జరిగింది. అన్న ఒకటి హామీ ఇచ్చిందంటే 2 ఇచ్చేస్తాడు. ఒకటి కాదు 2 ఇచ్చేస్తాడు. ఇప్పుడు స్కూల్ పిల్లలకు రానికి కాలేజీకి సార్ బస్సు లేక చాలా మంది స్టూడెంట్స్ వస్తలేరు. వాళ్ళకి బస్ పాస్ ఇబ్బంది ఏంటంటే నువ్వు తక్షణమే లిస్టు రెడీ చేసేసి ఎంతమంది అంతమంది బస్ పాస్ ఇప్పించేద్దామని అన్న చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా సమస్య ఉంటే అన్న ఫోన్ చేయండి, సార్ కాదు, జస్ట్ కాల్ మీ అన్న. ఓకేనా? అన్నకు ఒకసారి మన తరఫున అందరం క్లాస్ కొడదాం.